వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ముఖ్యంగా సమ్మక్క సారక్క జాతర ఎంత ప్రత్యేకమైనదో అంత విశిష్టమైనది కూడా. తెలంగాణలోనే కాదు, ఏసియాలోనే అతిపెద్ద పండగ గుర్తించారు. అంత లక్షల మంది జనం వచ్చి ఆ సమ్మక్క సారలమ్మకి బంగారాన్ని అర్పించి కోరికలు కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ గొప్పతనాన్ని స్మరించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అది పండగే కాదు, ఒక చరిత్ర కూడా. ఆ ఇద్దరు సమ్మక్క సారక్కల చరిత్ర, ఆ ధైర్య సాహసాలు అన్ని గుర్తు చేసుకుంటూ మొత్తం అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చూసి ఒకసారి అందరూ తెలంగాణలోనే అత్యధికంగా చేసుకునే పండుగ. ముఖ్యంగా సమ్మక్క సారలక్క జాతర వల్ల తెలంగాణ ఆర్టీసీకి దాదాపు 123 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పుకోవచ్చు. చాలా వాటికి స్పెషల్ బస్సులు అయితే వేయడం జరిగింది. 4000కు పైగా స్పెషల్ బస్సులు వేసి ఈ సమ్మక్క సారలక్క జాతరని ఒక స్పెషల్ గా చూసుకోవడం జరిగింది. ఇది గత సంవత్సరం కంటే సార్ ఎక్కువగా బస్సును ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ఆ లక్షల్లో వేలల్లో జనాలు వెళ్తున్నారు కాబట్టి. మనం ముఖ్యంగా చూసుకుంటే ఈసారి ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే దాదాపు 3.5 కోట్ల ఆదాయం వచ్చింది. అదేవిధంగా మన స్టేట్ మొత్తం చూసుకుంటే 4000 బస్సులు స్పెషల్ బస్సులు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓన్లీ మన సమ్మక్క జాతర కోసం, సమ్మక్క సారలక్క జాతర కోసం 4000 స్పెషల్ బస్సులు వేయడం వల్ల ఆర్టీసీ నష్టాల్లో ఉందిగా. కానీ ఈసారి మాత్రం 123 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్టయితే గణాంకాలు చెప్తున్నాయి. చాలా పెద్ద ఎత్తున లాభం వచ్చింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఇంత పెద్ద ఎత్తున రావడం అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత మంది జనాలు వెళ్ళడం జరిగిందో. మన రాష్ట్రం నుంచే కాదు, దేశంలో నలుమూల నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ సమ్మక్క సారక్క జాతరకి అయితే డెఫినెట్లీ వస్తారు. సో మేడారంలో ఇంత గొప్ప పండుగ జరుగుతుంది. అంటే ఎంతో మంది అన్ని కోరికలు చదువుకునే వాళ్ళు ఎంతమంది కోటీశ్వర్లు అయినా సరే వెళ్ళి అక్కడ బంగారాన్ని సమర్పిస్తారు. బెల్లాన్ని బంగారం అంటారు అక్కడ. సో దాన్ని సమర్పించుకుని వాళ్ళు కోరికలు కోరుకోవడం జరుగుతుంది. సో విశిష్టంగా జరిగిన ఈ మేడారం సమ్మక్క సారలక్క జాతర 123 కోట్ల ఆదాయంతో ఆర్టీసీని అయితే తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే గవర్నమెంట్ కూడా ఈసారి ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంది. ఎక్కువ బస్సులు ప్రొవైడ్ చేయడము, ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా, ఫ్రీ బస్సులు చూసుకుంటూ అదే విధంగా స్పెషల్ బస్సులు ప్రొవైడ్ చేసుకుంటూ అంటే కొత్త బస్ స్టాప్లు కూడా పెట్టడం జరిగింది. ఈ జనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని చాలా వాటికి కొత్త బస్ స్టాండ్లు పెట్టడం జరిగింది, స్టాప్స్ పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి ఓవరాల్ గా అయితే టీఎస్ఆర్టీసీకి అయితే 123 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని చెప్పైతే గణాంకాలు చెప్పడం జరుగుతుంది.